శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్చర్యం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం 29th మార్చి నుండి 4th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం అండి. మేషరాశిలో శుక్రుడు, అలాగే మిథున రాశిలో గురుడు, కేతు సింహరాశిలోను, చంద్రుడు 29th and 30th సింహరాశిలోను, అలాగే బుధ రాహువులు కుంభరాశిలోను, రవి శని కుజులు ఈ ముగ్గురు పాపులే. మీ ముగ్గురు కూడా మీనరాశిలోనూ ఉన్నారు. మీనరాశి వారికి మీ రాశిలోనే రవి శని కుజులు ఉండడం తప్పు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగులుతాయండి ముఖం మీద, బాడీ మొత్తానికి ఎక్కడో శరీరం మీద ఎక్కడో దెబ్బలు తగులుతుంది. ముఖ్యంగా ముఖము కానీ పాదాలు కానీ జరగడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. శని కుజుల వలన నీటి వలన ప్రమాదము, అగ్ని వలన ప్రమాదము, రోడ్డు వలన ప్రమాదము, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అవకాశాలు ఉన్నాయండి. అందుకనే సీట్ బెల్ట్ పెట్టుకోవడము, హెల్మెట్స్ పెట్టుకోవడం తప్పనిసరిగా చేయాల్సిందే మీరు. ఎందుకంటే శని కుజులు తలకు కానీ వాటి గాయాలు చేస్తూ ఉంటారు. ముఖానికి కానీ గాయం చేయడానికి అవకాశం ఉంది. శని కుజులు తీవ్రమైన ఆలోచన కలిగి ఉంటారండి. మీరు వాళ్ళిద్దరు నైసర్గిక పాపులు కాబట్టి, అనివార్యమైన నైసర్గిక పాపులు కాబట్టి వాళ్ళు తీవ్ర కోపావేశాలు మీరు కలిగి ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. దూకుడుతనము, అనారోగ్యము, అనాలోచితంగా వ్యవహరించడము, కష్టాలకి ప్రమాదాలకి గురి కావడము ఉంటుందండి. వెర్రి ఆవేశంతో ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పనికిరాదు. తొట్టుపాటు అంటాం, తొందరపాటు పనిచేయదు. అందుకే శని కుజులు ఆవేశంతో ఉంటారు మీరు. అందుకనే సంయమనము పాటించాలి, శాంతిగా ఉండాలి. ఎటువంటి కోపతాపాలని ప్రదర్శించకూడదు. తన కోపమే తన శత్రువు అంటాం కదా, మనకు ఏదో ఉంది కదా, తన కోపం తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అంటాం కదా. అది మన శాంతంగా ఉంటే మన రక్షగా ఉంటుంది. దయ చుట్టంబో, ఎదుటి వాళ్ళకి దయ చూపిస్తే చుట్టాలుగా తయారైపోతారు. ఇది మీకు తెలియదు కాదు, అది ఆ సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. సరే, శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి డబ్బు పరంగా, కుటుంబ పరంగా, అయితే మీ బంధువుల పరంగా ఏమాత్రం ఇబ్బంది లేదు. ఎక్కువగా మీరు బట్టలు కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, సినిమా రంగంలో అవకాశాలు పొందుతారు, గాయకులకు మంచి అవకాశాలు ఉంటాయి, అందంగా ఉంటారు మీరు. కొంతమంది గాయకులు ఉంటారు కదా, వాళ్ళకి కొంతమంది ఏమో యాంకరింగ్, వాళ్ళకి బ్యూటిఫుల్ అవకాశాలు ఉన్నాయండి. శుక్రుడి ప్రభావం చాలా కళారంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ముఖ్యంగా చదువులో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ముఖ్యంగా గురు కారకత్వాలైనటువంటి విద్యలు బాగా వస్తాయి. అంటే వేదశాస్త్ర విద్య బాగా ఉంటుంది, వాళ్ళకి గుర్తింపు ఉంటుంది బాగా. అంతేకాకుండా మీకు సంగీతంలో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అంటే సంగీత కళాకారులకి, సంగీతంలో ఉన్న విద్వాంసులకి, సంగీతంలో ఉన్న డైరెక్టర్స్కి వీళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, మీ తల్లిగారికి బాగుండడము, రైతులకు బాగుండడము, మీరు గృహం కానీ, ఆభరణాలు కానీ, వాహన పద్ధతి కానీ కలగడానికి అవకాశం ఉంది. మీ సంతానానికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. కేతువుతో కలిసాడు కాబట్టి చంద్రుడు, కేతువు బలవంతుడు అయ్యాడు కాబట్టి పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. పుత్రికల వలన ధనప్రాప్తి, అదృష్టము మీకు తోడవుతుంది. ఆరభావంలో కూడా చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడండి. అంటే కేతు మిక్కిలి బలవంతుడైపోతాడు కాబట్టి శత్రువులను భయం లేకుండా ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో గెలుస్తూ, రాజకీయ రంగంలో ఏదైనా ఎలక్షన్స్ ఉంటే అందులో కూడా గెలుస్తూ ఆనందంగా ఉంటారు. కానీ భార్యాభర్తల విషయంలో మధ్యలో చిన్న అపవాదులు, మనస్పర్ధలు కొంతమందికి ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా మీ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బాగుంటారు. కోర్టు కేసులో కూడా గెలుస్తారు. మీకు ప్రొఫెషనల్గా అంటే సపోజ్ ముందు వ్యాపార మూలకంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ రాశి 9th హౌస్ లార్డ్ రాశిలో ఉన్నాడు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ సాఫ్ట్వేర్ రంగంలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ప్రాబ్లమ్స్ రావడానికి, వాళ్ళ భూములు అమ్ముడు పోకుండా ఉండడానికి అవకాశం ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కానీ ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు మీరు. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి, లేకపోతే మీరు ఏ ఉద్యోగాలు చేసినా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, లేకపోతే దేవాలయాలకి అధికారులకి,
అర్చకత్వంలో ఉన్న వారికి వీళ్ళందరూ కూడా గురు ప్రభావం వలన చాలా బాగుంటుంది. ముఖ్యంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటారు. దానివల్ల సంపదలు పొందుతూ ఉంటారు. అది గొప్ప అదృష్టం అండి. 10th హౌస్ ప్రొఫెషన్ బాగుంది. ఏదైనా బుధ రాహుల కాంబినేషను ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణం చేయడము, దూర ప్రాంత బంధువులు దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ మీకున్నాయి. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు. నేను ఆది ఆస్ట్రాలజీ చెప్తున్నానండి జాతకాలను కూడా. ఆది ఆస్ట్రాలజీ నాది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీదే కాదండి, మీ పర్సనల్‌గా మీ ఫ్రెండ్స్ గాని ఎవరిదైనా చూపించుకోదలుచుకుంటే, మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి పంపించాలండి మీ డీటెయిల్స్. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. షూటింగ్‌లో ఉండడం వలన మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఏమనుకోకండి. ముఖ్యంగా వాట్సాప్‌లో కూడా నా నంబర్ ఉంది. వాట్సాప్ పంపించండి. నేనే మీ పర్సనల్‌గా ఫోన్ చేస్తూ ఉంటా. అలాగే మీ వాస్తు సంబంధించిన విషయాలు అదే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను డైరెక్ట్‌గా ఫోన్‌లో కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతే కదండీ! 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే రవి, శని, కుజులు వలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా శని, కుజుల వలన. శని, కుజుల వలన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు ముందే చెప్పేశాను. కాబట్టి మనం అన్నింటిని ఓవర్‌కమ్ అవ్వాలంటే అంటే వాటన్నిటిని ఆ ఫలితాలు మనకి దగ్గరకు రాకుండా త్రుటిలో తప్పిపోతూ ప్రమాదాలు తక్కువగా మనకి ప్రమాదాలు జరగాలన్నా చిన్న చిన్న ప్రమాదాలుగా ఉండాలన్నా ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మనం కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, యాక్సిడెంట్స్ కాకుండా ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడడము, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడడము, అలాగే కరెంట్ షాక్స్ వలన ప్రమాదాలు కాకుండా కాపాడడము, నీటి వలన కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడడం ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన, విభూతితో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మనకి ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, శనితో కలిసిన కుజుడు వలన ఈ గోలలు, ఈ యుద్ధాలు, పైగా తాళసర్ప దోషాలు ఉండడము, ఇవన్నీ కారణం అవ్వడం వల్ల మే వరకు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాల్సిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామివారి దర్శనాలు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసిన చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ప్రభావం తగ్గాలంటే వెంకటేశ్వర స్వామివారి దగ్గర అంటే అఖండ దీపారాధన ఒక ఒత్తి వేసి నువ్వులను పోసి వెలిగిస్తాం. అది కూడా భూమి పెట్టుకుంటే చిన్న ఆకు అది వేసి పెట్టాలని మీకు తెలియదు కాదు. ధ్వజస్తంభం దగ్గర పెడితే అదే ధ్వజస్తంభం దగ్గర దూరంగా పెట్టాలి. దీపం అనేది వెలిగించి పెడితే శనివారం దోషాలు పోతాయి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ శివుడికి అభిషేకాలు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే గ్రహాల వలన దోషాలు చాలా కంట్రోల్‌గా ఉంటాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా అన్ని రాసుల వారు కూడా ఈ సూత్రం పాటించండి. దేవతారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహు కేతుల మధ్యలో ఉంటే ప్లానెట్స్ అన్ని ఎక్సెప్ట్ చంద్రుడు అనుకోండి, సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహు కేతులు కూడా పూజించాల్సిందే. అంటే కాళహస్తిలో కానీ మన ఇంట్లో మన ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి రాహు కేతులకి. కుజుడు, రాహు, కేతువులు ముగ్గురు కూడా శనీశ్వరుడు ఈ నవగ్రహాల్లోనే ఉంటారు. కాబట్టి ఈ నవగ్రహాలకి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ పూజలు చేయించేసుకుంటూ ఉంటే చాలా మటుకు మన కంట్రోల్లోనే ఉంటుంది మనకి. అంతేకాకుండా మెయిన్ మన జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం హెల్మెట్స్ పెట్టుకుందాము, సీట్ బెల్ట్ పెట్టుకుందాము. చక్కగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉందాం.